హైదరాబాద్ మహానగరానికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా నిధులు కేటాయించింది. మహానగరాన్ని విశ్వనగరంగా మార్చడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. కోటిన్నరకు పైగా జనాభా ఉన్న భాగ్యనగరానికి తెలంగాణ సర్కార్ బడ్జెట్లో టాప్ ప్రయారిటీ ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు నిధుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏకంగా 10,000 కోట్లు కేటాయించింది. గత 10 ఏళ్లలో పారిశుద్ధ్యం, తాగునీటి వ్యవస్థలు అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి. మితిమీరిన కాలుష్యంతో మూసి, హుస్సేన్ సాగర్ విషతుల్యంగా మారాయి. అలాగే మురుగునీటి కాలువ నిర్వహణ లోపంతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారే పరిస్థితి. దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యనగరంపై ప్రత్యేక నజర్ పెట్టింది. అందులో భాగంగానే భారీగా నిధులు కేటాయించింది. మూసీ నది ప్రక్షాళనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పదే పదే చెబుతూ ఈసారి బడ్జెట్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునర్జీవం అవుతుందని, అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య, నివాస కేంద్రాలు వెలసి పాత చారిత్రక ప్రాంతాలు కొత్తదనాన్ని సంతరించుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం 10,000 కోట్లు అనేది చిన్న మాట కాదు. గత ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఇంత సంతోషంగా ఇంత హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా బడ్జెట్ని ప్రజల్లోకి తీసుకురావడం జరగలేదు. ఈరోజు 10,000 కోట్లు అంటే చాలా పెద్ద మాట. అది 10,000 కోట్లతో విశ్వనగరంగా దిద్దడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద వేటు కేటాయించి మరి దీన్ని ఈరోజు మెట్రో కానీ, వాటర్ వర్క్స్ కానీ, జిహెచ్ఎంసీ కానీ మరి అన్ని విధాల్లో కూడా అన్ని సపరేట్గా కేటాయించి మరి విశ్వనగరం దిద్దడానికి ముఖ్యమంత్రి చేస్తున్న మరి దానికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వస్తుల కల్పనకు, హెచ్ఎండిఏకు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి, జలమండలికి, మెట్రో విస్తరణకు, హైడ్రాకు, జాతీయ రహదారుల అనుసంధానికి ఇలా మొత్తం 10,000 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు.